నా పేరు దేవకుమార్. మాది నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం అండి. మా గ్రామం దారకానిపాడు. బాబాయ్, చంద్రబాబు నాయుడు పాలన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంగా వచ్చింది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం చెప్పగలరా? ఏం చెప్తామండి, అభిప్రాయం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని, ప్రజలకి సూపర్ శిక్ష అని ఇంకా చాలా పథకాలు చెప్పారు. కనీసం పెన్షన్ పెంపు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకో పథకం అంటూ ఏమి ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఒక ఆలోచన విధానంతో లేకపోతే మంచి నాలెడ్జ్ తోటి వెళ్తారంటారు. వెళ్ళటం కరెక్టే, కానీ చెప్పినవి చేయాలి కదా పథకాలు. ప్రజలకి మిర్చి రైతులకు కానీ, లేకపోతే మామూలు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ. ఈరోజు 10th క్లాస్ తీసుకోండి మీరు ఒకసారి మార్కులు, రియాల్యుయేషన్లో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చిన్న పొరపాట్లు అని వారి దృష్టికి చిన్నవి అని అనుకుంటే అవి విద్యార్థుల జీవితాల మీద పడుతున్నాయి. అలానే ఆయన చెప్పినవి ఆయన చేయకపోగా పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ నాది హామీ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సూపర్ సిక్స్ మీద ఏం మాట్లాడలేకపోతున్నారు. మేము చెప్పేది ఏంటంటే, మీరు అధికారంలో రావడానికి ఏవైతే పథకాలు మీరు అనౌన్స్ చేశారో, మీ మేనిఫెస్టోలో పెట్టారో వాటిల్లో కనీసం సగవన చెయ్యాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు లోగడ, ఆయన చెప్పిన దాదాపు 90% పూర్తి చేశారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు టీవీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పరిపాలన ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీంట్లో దాచిపెట్టేది ఏం లేదు, ప్రత్యేకంగా మేము చెప్పాల్సింది కూడా ఏం లేదు. కాబట్టి దయచేసి నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, చెప్పినవి కొన్నన్న నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎంతో ఆశతో విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడం జరిగింది. కనీసం అది సంవత్సరం గడిచినా కూడా వాటి ఊసు లేదు. మహిళలకి ఉచిత బస్సు అన్నారు, కనీసం అది లేదు. ఎప్పుడన్నా కానీ ఒక 6 నెలల మీటింగుల్లోనో లేకపోతే ఇంక 3 నెలలు ఆగి మీటింగుల్లోనో నెక్స్ట్ మార్చి చేస్తున్నాం, నెక్స్ట్ విద్యా సంస్థల్లో అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇవాళ పోతే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానన్నాడు. ఇప్పుడేమంటున్నారు, అది మీడియా ద్వారా కానీ అందరికీ తెలుసు. చిన్న సామాన్య పల్లెటూరు వాళ్ళ దగ్గర నుంచి మెయిన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అందరికీ తెలిసింది ఏంటంటే, ఖజానా ఖాళీ. ఎవరన్నా అప్పు ఇచ్చాలన్నా ఎవరు ఇవ్వట్లేదు. అప్పు ఇవ్వాలంటే తిరిగి మనం తీరుస్తామనే నమ్మకం ఉంటే ఇస్తారు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనకూడదు నా దృష్టిలో. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడితే ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు బడా వ్యాపారవేత్తలు ఏం ఆలోచిస్తారు? అక్కడ ఏం లేదు, మనం పోయి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడతామంటారు. అసలు అర్థం కావట్లేదు ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే, అది ఏరుతో దాటినాక తెప్పని తగలేస్తారో ఏదో అంటారు పెద్దల సామెతలు, మాకు రావట్లేవి. అలానే చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అలా చేసుకుంటూ పోతుంటే ఎలా? ఇప్పుడు కనీసం ఆయన చెప్పిన సూపర్ 6లో 3 అన్నా చేస్తే ఆ నాయుడు గారు కొంచెం డబ్బులు లేవు, ఆలోచనలు ఉన్నారనుకోవచ్చు. 1 సంవత్సరం గడిచినా కూడా మీరు అలానే ఇంకా గడువులు పెంచుకుంటూ పోతుంటే ప్రజలు మీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఆయనకంటే ఇంకా బాగా చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని గద్దెనెక్కడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు లోగడ మాట్లాడిన విధానం కానీ, పవన్ కళ్యాణ్ గారిలో లోగడున్న ప్రజల మీద ఉన్న ఇది కూడా ఇప్పుడైతే మాకేం కనపట్ల. ఎందుకంటే వారు ఏ పథకం గురించి కూడా నోరు పెట్టల. మరి దీని గురించి మేము చెప్పేది ఏముందండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.